జై బాబా. జై బాబా వచ్చారండి. జై బాబా చెప్పండి. బాబా విషయాలు తెలియజేయండి. జై బాబా. ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఈ అవకాశం నాకు బాబా ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మనము కొంతమంది బాబా దగ్గర ఉన్నటువంటి స్త్రీల గురించి, స్త్రీ మండలి వారి గురించి తెలుసుకోవడానికి ఈరోజు కొద్దిగా ప్రయత్నిద్దాం. మన భగవంతుడైన బాబా స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలుసు. అయితే ముందుగా అతి ముఖ్యమైన స్త్రీ గురించి చెప్పాలంటే షిరిన్ మాయి గురించి మాట్లాడుకోవాలి. ఆమె భగవంతునికి జన్మనిచ్చినటువంటి పుణ్య స్త్రీ. చిన్నప్పుడు బాబాని మంచం కోడికి తాడుతో కట్టేస్తే మళ్ళీ వచ్చి చూసేసరికి బాబా నల్ల త్రాసుతో ఆడుకోవడం చూస్తుంది ఆమె. ఎప్పుడు ఆమెకి కొడుకు ధ్యాస ఎక్కువగా ఉండేది. షరియార్ అయితే మొదట్లోనే గ్రహించారు బాబా దేవుడని. ఎందుకంటే ఆకాశవాణి దేవుడు నీకు పుట్టబోతాడు, నీకు పుట్టబోయేవాడు ఆ పని చేస్తాడు అని చెప్పినప్పుడు ఆయన తర్వాత నీ ద్వారానే అది జరగాలి అన్నప్పుడు, అందుకని నువ్వు వివాహం కూడా చేసుకోవాలన్నప్పుడు ఏదో తమాషా కట్టి వెళ్ళి ఆవిడని చూపించి నేను చేసుకుని అనడము. వాళ్ళ అక్క ఆవిడనే ఫ్రెండ్ కూతురు ఆవిడనే ఖరారు చేసుకోవడం ఇవన్నీ కూడా మనం విని ఉన్నాం ఇదివరకు. అయితే ఆవిడకి ఎక్కువగా కొడుకు ధ్యాస ఉంటూ ఉండేది. అలాగే మెహర్వాన్ యుక్త వయసుకు వచ్చినప్పుడు, మెహర్వాన్ చిన్నతనంలో పేరు, యుక్త వయసుకు వచ్చినప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉండేది. బాబాజాన్ దగ్గరికి వెళ్ళి నీ వల్లనే కదా నా కొడుకు ఇలా అయ్యాడని ఆవిడని ఎప్పుడు దూషించేది. అయితే బాబాజాను నీ ఒక్కడికి కొడుకు కాదు, అతను ఈ ప్రపంచానికే కావలసిన వాడని ఎప్పుడు చెప్తూ ఉండేది. ఆ తర్వాత మనకి అతి ముఖ్యమైన వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తే మెహరామాయి గురించి చెప్పుకోవాలి. ఆమె తండ్రి ఒక జమీందారు. మెహరా దర్జాగా నౌకర్ల మధ్యన పెరిగింది. అతి సుకుమారి. తెల్లగుర్రం కావాలంటే తండ్రి తెప్పించి తెల్లగుర్రాన్ని తనకి ప్రజెంట్ చేస్తాడు. అలాంటి అల్లారు ముద్దుగా పెరిగినటువంటి మెహరా వాళ్ళ అమ్మతో పాటు బాబా దగ్గరకు వచ్చేస్తుంది పర్మనెంట్గా ఉండడానికి. బాబా దగ్గరికి వచ్చినప్పుడు అనేక రకాల పనులు చేసింది. పచ్చళ్ళు నూరడం, మెహరాబాద్లో వంట చేయడం, బాబాకి స్వయంగా వడ్డించడం, అలాంటివి ఎన్నో చేసింది. దగ్గరుండి బాబా పనులన్నీ కూడా ఆవిడ అతి శ్రద్ధగా చూసుకుని చేస్తూ ఉండేది. బాబాకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చేస్తుండేది. ఒకసారి బాబాకి నీళ్లు ఇవ్వడానికి నీళ్ళు గాజు గ్లాసులో పోసి అందిస్తే ఆ నీళ్లు వెల్లుల్లి వాసన వస్తాయి. బాబాకి అప్పుడు చాలా కోపం వస్తుంది. మెహరాని ఇంత అశ్రద్ధగా ఉంటే ఎట్లా అని కోపడినందుకు గాను తర్వాత మెహరా వెల్లుల్లి ముట్టుకోవడం మానేసింది. బాబా తల దువ్వినప్పుడు వచ్చే వెంట్రుకల్ని కూడా అతి జాగ్రత్తగా దాచిపెట్టి వాడేది. ఉదాహరణకి ఒక శారీ పిన్ తయారు చేసినప్పుడు కుందేల ఆకారంలో ఒక బట్టను కత్తిరించి దాని చుట్టూ బాబా జుట్టుని బార్డర్గా పెట్టి తయారు చేశారు ఈ ఆడవాళ్ళు. అది చేసి ప్రెజెంట్ ఇస్తారు ఒకరికొకళ్ళు, మనీ మెహరా ఇచ్చుకుంటారు. బాబాతో అనేక రకాలుగా వీళ్ళంతా ఎంజాయ్ చేసేవాళ్ళు, రిక్రియేషన్ అయ్యేది, ఆడేవాళ్ళు. బాబా ఆడినప్పుడు వీళ్ళని దగ్గర అది ఎంత దూరం వెళ్ళిందో ఆ గిల్లిదండ ఆడేటప్పుడు దాన్ని పెట్టి కొట్టి ఎంత దూరం వెళ్ళిందో ఆ గిల్లిదండ అని బాబా లెక్క పెడుతూ అలా 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 వెళ్తూ బాబా 40 అడుగులైనయో ఏదో అని లెక్క చెప్పేవాళ్ళు. ఎన్నిసార్లు వాళ్ళు కొట్టి ఎన్ని చేసినా కూడా మళ్ళీ తప్పు చేసి బాబా ఏదో విధంగా వీళ్ళని మోసం చేసేవాళ్ళు. అది మెహరా గురించి మనం చెప్పుకున్నది చాలా తక్కువ. మళ్ళీ సమయం ఉంటే కొంచెం చివరిలో చెప్పుకుందాం. భగవంతునికి స్వయాన చెల్లెలు మణిజ. ఆమె పుట్టిన కొన్ని క్షణాల్లోనే బాబా ఆమెను పొత్తిడిలో తీసుకుంటారు. తాను పుట్టేసరికి బాబా ఇంట్లో లేరు. అప్పటికే బాబా ఈ ఆశ్రమాలు అన్నీ నెలకొల్పారు, మంజిలి ఏమేమో అన్నీ కూడా. అయితే సెలవులకి వెళ్ళినప్పుడు మెహర్ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు తనని బాబా దగ్గర ఉండే విధంగా అనుమతి ఇవ్వమని కోరుతూ ఉండేది. మణి మంచి మాటకారి, ఆమెకు మంచి వాక్చాతుర్యం ఉంది, తెలివితేటలు ఆమె సొంతం, మంచి హుషారైన వ్యక్తి. మంచి మంచి హుషారైన నాటకాలు వ్రాసి అందరితో బాబా ఎదుట వేయించేది.
ఆ నాటకాలకి సరిపడా బట్టలు అవన్నీ కూడా ఈ లేడీస్ వీళ్ళు ఖాళీ సమయంలో కుడుతూ ఉండేవాళ్ళు. వేళ్లతోటి మణి గోడ మీద నీడలు పడే విధంగా చేసి జంతువుల ఆకారాలు అవన్నీ కూడా చేసి అందరినీ మెప్పించేది. అయితే ఆవిడ రాసిన పుస్తకం ఒకటి ఉంది, గాడ్ బ్రదర్ అని. అన్ని కథలన్నీ సేకరించి ఒక దగ్గర రాసిన కథలు ఇవన్నీ. మెహర్ బాబా 24 సంవత్సరాల వయసు గలవాడు మణి పుట్టేటప్పటికి. మణి పుట్టింది 1918లో. 14 సంవత్సరాలు వచ్చే వరకు బాబా ఆమెని పర్మనెంట్గా ఉండడానికి ఒప్పుకోలేదు తన దగ్గర. 14 సంవత్సరాలు అయిన తర్వాత బాబా అలో చేశారు ఆమెను తన దగ్గర ఉండడానికి, ఉమెన్ డిసైపుల్స్తో పాటుగా. చిన్న గ్రూపు ఎప్పుడు బాబాని ఎక్కడికి వెళ్ళినా కూడా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. హెడ్ క్వార్టర్స్ ఇండియాకి మార్చినప్పుడు బాబా ఆయనతో పాటు ట్రావెల్ చేసింది వెస్ట్కి. ఇండియాలో ఎక్కడ మూవ్ అయినా కూడా హెడ్ క్వార్టర్స్ మూవ్ చేసినా కూడా తనతో పాటు వీళ్ళు స్త్రీలు కూడా వెళ్తూ ఉండేవాళ్ళు. 4 విమెన్ డిసైపుల్స్లో ఎవరైతే న్యూ లైఫ్లో పాల్గొన్నారో వాళ్ళలో మణిజా కూడా ఒకళ్ళు. మెహ్రా, మణి, గోహర్, మెహ్రూ ఈ నలుగురు కూడా బాబాతోటి న్యూ లైఫ్లో ఉండడానికి బాబాతో పాటు వెళ్ళారు. మెహర్ బాబా ఫాలోవర్స్ తోటి టచ్లో ఉండి వరల్డ్ అందరితోటి ఆవిడ ఏం జరుగుతుందో మెహరాబాద్లో అనేది, మెహరాజాద్లో అనేది ఉత్తరాల ద్వారా ఫ్యామిలీ లెటర్స్ అని 82 ఫ్యామిలీ లెటర్స్ రాశారు ఆవిడ. అది చాలా ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకం. మణి చైల్డ్హుడ్ అంతా కూడా బాబాతో గడిపింది ఇక్కడ ఈ పుస్తకంలో పొందుపరిచిందని నేను. అయితే ఆ స్టోరీస్ అన్నీ కూడా చాలా లోతైన అర్థం ఉన్నవి. బాబా గురించి మనకి ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. అవతారుడితోటి ఎటువంటి తనకు అనుబంధం ఉందో అది తెలిసే విధంగా ఆమె ఇవన్నీ రాసింది. తర్వాత బాబాతో అనేక రకాలుగా చేస్తూ నాటకాలు అయ్యి బాబాకి వేయించేది అందరితోటి, ఈ ఉమెన్ మండలితోటి. ఎందుకంటే బాబా అలసిపోయి ఉన్నప్పుడు ఈ యూనివర్సల్ వర్క్ అంతా చేసినప్పుడు బాబా చాలా అలసిపోయి ఉండేవాళ్ళు. అందుకని బాబా కొంచెం ఊరట కలిగించాలి అంటే అవన్నీ కూడా చేయించేది వాళ్ళందరితో. ఇకపోతే నెక్స్ట్ మనం చెప్పుకోవచ్చు మెహ్రూ. మెహ్రూ ఎవరు అంటే మనందరికీ తెలుసు, మెహ్రా అక్క కూతురే మెహ్రూ. ఈమె ఉన్న వాళ్ళందరిలోకి చిన్నది. అందరూ విమెన్ మండలిలోకి అప్పుడు ఉన్న వాళ్ళలో తను చాలా చిన్నది. ఆమె కూడా బాబాతో పాటు ఈ న్యూ లైఫ్కి అదంతా వెళ్ళింది. తర్వాత ఎక్కువగా మెహరాజాద్లోనే వీళ్ళందరితో ఉంటూ బాబాకి సపర్యలు చేసేవాళ్ళు వీళ్ళందరూ. తర్వాత బాబాని అతి జాగ్రత్తగా చూసుకుంటారు వీళ్ళందరూ. మెన్ మండలికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ బాబా విమెన్ మండలికి కూడా ఇచ్చేవాళ్ళు. కాకపోతే కష్టపడి చేసే పనులన్నీ వాళ్ళు చేసేవాళ్ళు. ఇంట్లో ఉండి వంట వార్పు సంగతి, బాబాకి ఏం అందించాలి, ఏం చేయాలి, వేడి నీళ్ళు పెట్టాలి, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు విమెన్ మండలి చూసుకుంటూ ఉండేవాళ్ళు. డాక్టర్ గోహర్ విషయానికి వస్తే ఆమె బాబాకి పర్సనల్ డాక్టర్. ఎప్పుడు కూడా బాబాని పరీక్షిస్తూ బాబాకి ఏమేం కావాలో చూస్తూ మందులు ఇవ్వడం దగ్గర నుంచి అన్నీ చేసేది గోహర్. అవి ఎప్పుడు అందుబాటులో ఈ నలుగురు బాబా దగ్గర ఉంటూ ఉండేవాళ్ళు. ఇకపోతే ఖుర్షద్ బాబాకి ఒక రకంగా చెప్పాలంటే చుట్టమే అవుతారు. ఖుర్షద్ తండ్రి పేరు, ఒక్క నిమిషం, ఖుర్షద్ తండ్రి పేరు కైకుశ్రీ మాసా బెహరం ఇరానీ. ఒక గొప్ప ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి వ్యక్తి అతను. మెహర్ బాబా తొలితరం శిష్యుల్లో ఒకడు. 1914 సంవత్సరంలో ఇతడు షిర్డీ వెళ్ళి సాయిబాబాను కలుస్తాడు. తర్వాత 1917 సంవత్సరంలో సాయిబాబా చెప్పగా సాకోరి గ్రామ శివారులో ఉన్న శ్మశాన భూమికల్లో
నివసిస్తున్న ఉపాసిని మహారాజు దర్శనం చేసుకుని అలా ఆనాటి 5 సద్గురులను దర్శనం చేసిన తర్వాత 1917వ సంవత్సరంలో ఉపాసిని మహారాజ్ ఆశ్రమానికి వచ్చి తొలిసారి మెహర్ బాబాని అక్కడ కలవడం జరుగుతుంది. ఆ తొలి కలయికతోనే మెహర్ బాబా యొక్క దైవీ లక్షణాలను కైకుశ్రీ అనుభూతి పొందుతాడు. బొంబాయి తిరిగి వచ్చి బాబా గురించి తన భార్య కూతురు కుర్షద్కి చెప్తాడు. ఈ కుర్షద్ ఆయన కూతురు, కైకుశ్రీ మాసా బెహరం ఇరానీ కూతురు. ఈ కుర్షద్ కూడా బాబా దగ్గర ఎక్కువగా ఉంటూ ఉండేది. బాబా పిలుపు మేర ఆయన దగ్గర ఉండడానికి వచ్చారు. మేము స్వయంగా ఆమెను కలిసినప్పుడు, చాలా తొలితరంలో ఉన్న ఆవిడ మేము ఒకసారి వెళ్ళి కలిసినప్పుడు అక్కడ మెహరాజాదులో చెప్పడం జరిగింది, బాబా వాయిస్ అంత స్వీట్గా ఉంటుంది, అంత మంచి వాయిస్ బాబాది అని తను చెప్పగా మేమందరం విన్నాము. ఆ రకంగా బాబాని అతి సన్నిహితంగా చూసిన వ్యక్తి ఆవిడ. అటువంటి వాయిస్ నేను ఎక్కడా వినలేదు అని ఆవిడ చెప్పడం కూడా జరిగింది మాతో. అంటే ఇంకొక వాయిస్ అట్లా లేదు ప్రపంచంలో. అసలు నేను ఇంతవరకు విన్న వాళ్ళలో ఒక్కళ్ళకి కూడా అట్లా బాబా లాంటి వాయిస్ లేదని ఆవిడ చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే నాజా ఎక్కువ వంటలు వండుతూ ఉండేది. వాళ్ళ పెదనాన్నగారి అమ్మాయి, ఆమె ఎక్కువ వంటలు వండుతూ ఉండేది. బాబాకి ఏమేం కావాలో ఏం చేయాలో అంత చూస్తూ ఉండి బాబా న్యూ లైఫ్కి వెళ్ళినప్పుడు కూడా పిలిపించుకుంటారు. ఆ రకంగా వంటలు చేస్తూ బాబాకి సహాయం చేస్తూ ఉండేది. ఇకపోతే మనం చెప్పుకోవాల్సిన వ్యక్తులు, ముఖ్యమైన వాళ్ళు ఇంకొక 3 ఉన్నారు. అదెవరు అంటే పాశ్చాత్య వనితలు. వీళ్ళంతా మెహర్ బాబా గురించి చెప్తూ ఇక్కడ వాళ్ళ గురించి రాశారు. ఒక్క నిమిషం. దిల్ రూపా డేస్ అని ఒక పుస్తకం వచ్చింది. అందులో వీళ్ళ 3 గురించి రాయడం జరుగుతుంది. మొట్టమొదటి వ్యక్తి మనం చెప్పుకునదగిన వాళ్ళలో ఉన్నవాళ్ళు ఎలిజబెత్ ప్యాటర్సన్. ఈ ఎలిజబెత్ చాప్లిన్ ప్యాటర్సన్ జూలై 26, 1896లో పుట్టారు. అంటే బాబా కంటే 2 ఏళ్ళు చిన్నది. 1896లో షికాగోలో పుట్టారు. కానీ పెరగడం అంతా న్యూయార్క్లో పెరిగింది. తర్వాత మొట్టమొదటి విమెన్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్గా చేసిన వాళ్ళలో మొట్టమొదటి విమెన్ న్యూయార్క్లో. ఆ తర్వాత కిట్టి డేవి, మార్గరెట్ ట్రెస్క్, వీళ్ళంతా మెహర్ బాబాకి తొలితరం శిష్యులని చెప్పుకోవచ్చు మనం. ఎలిజబెత్ మీటింగ్లో బాబాని ఎలా డిస్క్రైబ్ చేసిందంటే, యునైటెడ్ స్టేట్స్కి వచ్చినప్పుడు బాబాని చూడడం జరుగుతుంది 1931లో. నేను బాబాని చూసినప్పుడు ఆల్రెడీ నేను గుర్తుపట్టాను. నాకు విన్నాను బాబా గురించి సైలెంట్గా ఉంటానని. నేను కూడా సైలెంట్గా ఉన్నాను. అప్పుడు నేను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాను, ఆయన్ని ముందు చూశానా అని. నేను ఇండియాలో ఎవరిని కలిసిన విధంగా ఇదివరకు లేరు. ముందు వెళ్ళినప్పుడు ఇండియాకి ఎవరిని ఇటువంటి వ్యక్తిని నేను కలవలేదు. అది ఆ విధంగా నేను బాబాని గుర్తుపట్టాను అని చెప్తున్నారు. అంటే ఒక ప్రత్యేకత ఉంది బాబా కలిసి. ఎలిజబెత్ రెడ్ క్రాస్ అంబులెన్స్ని తోలిన వ్యక్తి, మొట్టమొదట దాన్ని నడిపిన వ్యక్తి. అంటే ఆడవాళ్లతో World War I టైంలో ఆవిడ నడిపారు రెడ్ క్రాస్ అంబులెన్స్ని. ఆ అనుభవంతో తను ఒక డ్రైవర్గా బాబా కూడా వ్యవహరించారు. బ్లూ బస్ టూర్స్లో ఇండియా మొత్తం ఆవిడ బాబాతోటి 1930లో తిరిగారు. ఆమెకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్నో నెలలు బాబాతోటి మీటింగ్ ఉన్నప్పుడు కలిసి ఉండేది. దాని తర్వాత 5 ఫారినర్స్ వాళ్ళంతా అక్కడ సైంటిఫిక్ ఆర్కిటెక్ట్ ఎక్స్పెడిషన్ అబోర్డ్ ఐస్ బ్రేకర్ షిప్ నార్త్ పోల్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరితో కూడా ఆ 5 ఫారినర్స్తో తను కూడా పార్టిసిపేట్ చేసింది.
1940లో ఎలిజబెత్ నారీనా మ్యాచ్వెల్లి వాళ్ళు మెహర్ స్పిరిచువల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆమెని ఎలా వచ్చినది నీకు అని అడిగితే ప్రతిదీ క్షుణ్ణంగా చెప్పేవాళ్ళు. ఒక టైం సెట్ అయిన తర్వాత భగవంతుణ్ణి వినడానికి మౌనంలో ఆ రోజే మనకి ఆన్సర్ అవుతుంది అంటే ఆ రోజు జరిగేదే మనకి ఆన్సర్ అవుతుందని ఆవిడ ఒక బుక్ రాశారు. అది ద డే బికమ్స్ ది ఆన్సర్ అని ఒక పుస్తకం రాశారు ఆవిడ. దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఆవిడ 1984 1984 ఏళ్ల అప్పుడు ఆవిడ బాబాలో కలిసిపోయారు. ఇక కిట్టి డేవి గురించి మాట్లాడాల్సి వస్తే క్యాథరిన్ లారా డేవి. ఆమె ఆగస్టు 28, 1891లో కెనింగ్స్టన్, ఇంగ్లాండ్లో పుట్టారు. ఆవిడ ఒక మ్యూజిక్ టీచరు, పియానో కూడా వాయించేవాళ్ళు. ఆమె బ్రదరు హర్బర్ట్ ఫస్ట్ మెహర్ బాబా గురించి వినడం జరిగింది 1931లో. ఒక మెడిటేషన్ రిట్రీట్లో అక్కడ కలవడం జరిగింది. కిట్టి, హర్బర్ట్, మార్గరెట్ క్రెస్క్ అనేవాడ డాన్సరు. వీళ్ళంతా ఒక చిన్న గ్రూప్కి చెందిన వాళ్ళు. మెహర్ బాబాని ఇంగ్లాండ్లో కలిసిన వాళ్ళతో కొన్ని మంత్స్ తర్వాత వాళ్ళు ఆ గ్రూప్లో చేరారు. కాబట్టి వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండేవాళ్ళు. కిట్టి మెహర్ బాబాకి అరేంజ్ చేయడానికి డేవి ఫ్యామిలీస్ ఇంట్లో కెనింగ్స్టన్లో ఆవిడ అరేంజ్ చేశారు బాబా స్టే. కిట్టి, ఎలిజబెత్, మార్గరెట్ ఫస్ట్ వచ్చిన వెస్టర్నర్స్లో వీళ్ళు ముగ్గురు ఒకళ్ళు. తర్వాత వీళ్ళు ఇండియాకి 1933లో ట్రావెల్ చేయడం జరిగింది. మిగతా వెస్ట్రన్ విమెన్తో చూస్తే వీళ్ళు నాసిక్లో నాసిక్కి అక్కడ ఆశ్రమం పెట్టినప్పుడు ఉన్నారు. వీళ్ళు కూడా రెసిడెంట్ మండలిగా అక్కడ మెహరాబాద్లో కూడా వీళ్ళు ఉండడం జరిగింది. అది ఒక మెహరాబాద్లో బాబా ఆశ్రమం ఉంది అని ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. వెస్ట్రన్ ఉమెన్ ఎవరైతే ట్రావెల్ చేశారో బాబాతోటి అందులో వీళ్ళు కూడా ఉన్నారు. 1952లో మెహర్ బాబా కిట్టీని మెహర్ స్పిరిచువల్ సెంటర్లో ఉండమని అడిగారు. ఎలిజబెత్ ప్యాటర్సన్ని ఆవిడకి సహాయంగా ఉండమని చెప్పారు. కిట్టీని ఎలిజబెత్ ప్యాటర్సన్కి సహాయంగా ఉండమని చెప్పారు. కిట్టి అక్కడ తను ఉండి దిల్రుబాలో వర్క్ చేశారు. దిల్రుబా అంటే అక్కడ ఉన్నటువంటి దిల్రుబా ఒక ప్లేస్ అది. తర్వాత లైబ్రరీకి ఏమో సరోజా లైబ్రరీ అని పెట్టారు. సరోజా అంటే ఎలిజబెత్కి బాబా పెట్టినటువంటి పేరు. ఎలిజబెత్ ఇల్లు, దిల్రుబా అనేది ఎలిజబెత్ ఇల్లు. బ్రయార్ క్లిఫే ఏకర్స్ అడ్జసెంట్ టు ద సెంటర్, అక్కడ సెంటర్కి పక్కనే ఆమె ఇల్లు అంటూ ఉండేది. అది దిల్రుబా. కిట్టి డేవి లవ్ అలోన్ ప్రివేల్స్ అనే పుస్తకానికి ఆథర్. మార్గరెట్ క్రెస్క్ నవంబర్ 26, 1892లో నార్ఫోక్, ఇంగ్లాండ్లో పుట్టారు. ఒక మంచి బ్యాలే డాన్సర్గా ఆవిడ పేరు పొందారు. ఎన్రికో కెచెటి వెల్ నోన్ బ్యాలరీనా ఉండింది అక్కడ. ఆవిడ బ్యాలే నేర్చుకున్నారు అక్కడ. ఈ 1923లో రిటైర్ అయినప్పుడు మార్గరెట్ తనని టీచింగ్ స్టూడియో ఒక స్టూడియోలో టీచ్ చేయడానికి తీసుకెళ్లారు. ఆమె డెవలప్ చేసి అది డాన్స్ మెథడ్ని ఇంగ్లాండ్లో తర్వాత యునైటెడ్ స్టేట్స్లో ఆవిడ డెవలప్ చేసింది. 1931లో వీళ్ళందరూ దరిదాపు 1931లోనే బాబాని కలిశారు. మెహర్ బాబాని కలవడం జరిగింది. అప్పుడు మెహర్ బాబాకి చాలా డివోటెడ్గా ఉండేది. ఇప్పుడు మార్గరెట్ మెహర్ బాబా ఆశ్రమంలో ఇండియాలో 1939 నుంచి 46 వరకు గడిపింది.
యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ టీచింగ్ మొదలుపెట్టింది. ఫస్ట్ అమెరికన్ బ్యాలే థియేటర్, తర్వాత మెట్రోపాలిటన్ ఒపేరా బ్యాలే స్కూల్లో, ఫైనల్గా మాన్హటన్ స్కూల్ ఆఫ్ డాన్స్లో చాలా అది ఎంతోమంది మంచి మంచి డాన్సర్స్కి డాన్స్ పేరెన్నికల వాళ్ళకి నేర్పించింది, ఇంక్లూడింగ్ ఫ్రెడరిక్ అస్టాంగ్. చాలా పేర్లు ఇచ్చారు ఇక్కడ, మనకి అన్ని నోరు తిరగని పేర్లు, వాళ్ళందరికీ నేర్పించింది అని రాశారు. అది ఎంతోమంది స్టూడెంట్స్ కూడా తను ఇన్స్పైర్ చేసింది ఆ స్టూడెంట్ని. వాళ్ళందరూ కూడా మెహర్ బాబా ఫాలోవర్స్ అయ్యారు. తర్వాత మార్గరెట్ మాన్హటన్లో వర్క్ చేసింది. టీచింగ్ 90s వచ్చే వరకు, ఆమె 90వ బడిలో పడే వరకు కూడా టీచింగ్ చేసింది. హాలిడేస్ సమ్మర్లో దిల్రుబాలో ఉండేది, అంటే అది ఎలిజబెత్ ఇల్లు అని ఇందాక చెప్పుకున్నాము. అక్కడ సోషలైజింగ్ విత్ విజిటర్స్, అంటే విజిటర్స్ వచ్చిన వాళ్ళందరితో కలవడము, మాట్లాడడము, వాళ్ళ అభిప్రాయాలు సేకరించడము అలా చేస్తుండేది. సెంటర్ ప్రోగ్రామ్స్ అన్నిట్లో అటెండ్ అయ్యేది. అక్కడ టాక్స్ ఇచ్చేది, బాబా గురించి మాట్లాడుతూ ఉండేది. అయితే 1986లో ఆవిడ రిటైర్ అయ్యారు. హ్యాపీ హౌస్ ఆన్ ద సెంటర్ అని ఉంది, అక్కడికి ఆవిడ చనిపోయే వరకు అక్కడే ఉన్నారు. 97వ సంవత్సరంలో 1990లో ఆవిడ కాలం చేశారు. ఆవిడ ఒక మెమరబుల్ బ్యాలే క్యారియర్గా ఉండేవాళ్ళు, మంచి గుర్తుంచుకోదగిన వ్యక్తి అని చెప్తున్నారు. మార్గరెట్ డాన్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకాన్ని రాశారు. దాని ఆథర్ ఆవిడ. మై లైఫ్ విత్ మెహర్ బాబా అండ్ స్టిల్ డాన్సింగ్ విత్ లవ్, మోర్ స్టోరీస్ ఆఫ్ లవ్ విత్ మెహర్ బాబా అనే పుస్తకాన్ని కూడా ఆవిడ రాయడం జరిగింది. ఇక మెహర్ స్పిరిచువల్ సెంటర్ గురించి ఇక్కడ ఇచ్చారు. ప్రస్తుతం మనం స్త్రీలను గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది మనకు అక్కర్లేదు. గుల్వాయిని బాబా ఏమన్నారో కూడా మనకు తెలుసు. తొలి శిష్యుల్లో ప్రథమురాలు ఈవిడ. పర్షియాలో కెర్మాన్కి చెందిన గుల్మాయి తండ్రి గురించి కొంత నేపథ్యాన్ని అందిస్తూ మనము కథని ఇక్కడ కొంత చెప్పుకుందాం ఆవిడ గురించి. ఈవిడ ఒక గొప్ప ఆత్మగౌరవం కలిగి ఉన్న తండ్రి, గొప్ప ఆత్మగౌరవం కలిగి ఉన్న గుల్మాయి తండ్రి. అతని కుటుంబంతో పుట్టిన దేశమైన పర్షియా నుంచి భారతదేశానికి వలస రావాల్సి వచ్చిన సంఘటన అతని వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేస్తుంది. వివాహానికి ముందు అతడు నిపుణుడైన వడ్రంగి. టెహ్రాన్లోని కోటలో ఒక రాజభవనం యొక్క భారీ తలుపు నిర్మాణానికి బాధ్యత వహించే ఉద్యమంలో ఉన్నాడు. గుల్మాయి తండ్రికి ఒక ఆందోళనకరమైన సంఘటన గురించి తెలిసింది. తర్వాత షా తన మంత్రిపై అన్యాయంగా నింద మోపి అతన్ని ఖైదు చేయించిన విషయం తెలుసుకొని షా నుండి బహుమతిని విస్మరించి దేశం వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. గుల్మాయి తల్లి కుటుంబం కూడా అదే సమయంలో భారతదేశానికి వలస వచ్చారు. తర్వాత కొంతకాలానికి వారి వివాహం జరిగింది. గుల్మాయి తండ్రి రైల్వే వర్క్షాప్లో వడ్రంగిగా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఈమె ఆదికే రాణి తల్లి గుల్మాయి. గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గుల్మాయి మరెవరో కాదు, సీనియర్ యొక్క తల్లి. మెహరాబాద్ ల్యాండ్ అంతా రావడానికి దానికి స్వయంగా ఆవిడ పూనుకుని ఆ స్థలాన్ని భర్త ద్వారా బాబాకి అందజేస్తుంది. అది చాలా ముఖ్యమైన పని ఆవిడ చేసింది. ఇప్పుడు మనం చూసే మెహరాబాద్ అంతా కూడా ఆవిడ భర్తకి సంబంధించిన ఆస్తి. 19వ దశాబ్ద కాలంలో స్త్రీలకు ఎటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేని కాలంలోనే తన మతం కానీ హిందూ సద్గురువు ఉపాశ్రీ మహారాజ్ పట్ల ఆమె పెంచుకున్న విశ్వాసం అనన్య సామాన్యం. ఆమె ఒక సాధారణ మధ్యతరగతి మహిళ. కుటుంబాన్ని నిర్వహిస్తూనే ఇంట్లో బయట నిరసనలు ఎదుర్కొంటూ ఆమె చూపించిన ధైర్య సాహసాలు ప్రపంచాన్ని లెక్క చేయని ధీరత్వం ప్రశంసనీయం.
టేక్ గాడ్ సీరియస్లీ అండ్ వరల్డ్ లైట్లీ అని బాబా చెప్పినట్టు గుల్మాయి ప్రపంచం పట్ల విముఖత కలిగి భగవంతుని కొరకై తప్పించడం సాధారణ విషయం కాదు. ఒక గురువు పట్ల శిష్యుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆమెలో నిండుగా ఉన్నాయి. ఉపాస్ని మహారాజ్ సూచనను అనుసరించి మెహర్ బాబాని సేవించినప్పటికీ ఇద్దరు ఒక చోట ఉండాలని ఆశపడేది. అంటే బాబా తర్వాత ఉపాస్ని మహారాజ్. జీవితంలో ఈవిడ ఎన్నడూ ఎలాంటి సుఖాన్ని అనుభవించలేదు. అటు పుట్టింటి వారు ఇటు అట్టింటి వారు కూడా ఆమెను నిర్లక్ష్యం చేసిన పరిస్థితులు ఆమెను గురువు కొరకు తహతహలాడేలా చేశాయి. సాధారణ మహిళగా ఇంట్లో బయట నిరసనలు ఎదుర్కొంటూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటూ సద్గురువు ఉపాస్ని దైవీ మానవుడైన మెహర్ బాబా పట్ల ఆమె ఏర్పరచుకున్న దృఢ విశ్వాసం నేటి యువతకు ఆదర్శం. ఎందరు అవమానించినా, హేళన చేసినా, అనారోగ్యంతో బాధపడుతూ కూడా అనునయించే వారెవరూ లేకపోయినా తాను నమ్మిన మెహర్ బాబా సాంగత్యంలో స్వాంతన పొందేది. తన జీవిత సర్వస్వాన్ని బాబాకి సమర్పించినటువంటి ధన్యురాలు గురుమాయి. ఇటువంటి గురుమాయి గురించి బాబా ఏమన్నారంటే ఆమె ఆధ్యాత్మిక మాత అని ప్రస్తావించడం చాలాసార్లు జరిగింది. అయితే గుజరాతీ భాషలో ఆవిడ రాసుకున్న ఒక పుస్తకాన్ని తర్జుమా చేయడం జరిగింది. దాన్ని ఇంగ్లీష్లోకి మెమరీస్ ఆఫ్ గుల్మాయి కే ఇరానీ అని రాశారు. అది ఈ గుల్మాయి డైరీస్ అని వచ్చింది ఈ మధ్యనే. ఆ పుస్తకాన్ని వీలుంటే అందరు చదవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మనకి అతి ముఖ్యమైన ఇంకొక వ్యక్తి ఈరిచ్ తల్లి గైమై. బాబా ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆవిడ పూర్తిగా బాబాని భగవంతుడని విశ్వసించినటువంటి వ్యక్తి. ఆ గైమాయి గురించి కూడా బాబా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఈ గైమాయి బాబా తల్లి అయినటువంటి షిరీన్కి దగ్గరగా ఉంటూ ఎప్పుడు ఆవిడకి అన్ని బాగుబోగులు చూసుకునేది ఎక్కువగా. ఆ పని ఆవిడకి అప్పగించబడింది. ఆవిడ తన కుమారుడి గురించి వాళ్ళ గురించి ఎక్కువగా తన ఉద్దేశాన్ని అంతా కూడా తన షేర్ చేసుకుంటూ ఉండేదన్నమాట. బాబా గురించి ఎప్పుడు ఆవిడ చెప్తూ ఉండేది. తర్వాత ఈరిచిని కూడా ఆవిడ చాలా ప్రోత్సహించేది. తప్పనిసరిగా నువ్వు రావాలి, చెయ్యాలని ఈరిచిని కూడా చాలా జాగ్రత్తగా ఆవిడ చెప్తూ ఉండేది. ఈరిచికి ఎప్పుడు బాబా కూడా ఉండమని, బాబాని భగవంతుడిగా విశ్వసించమని ఆ రకంగా తను ఎప్పుడు గాయమాయి చెప్తూ ఉండేది. తర్వాత ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి మనం చెప్పాలంటే అది షీలా కల్చురీ వాళ్ళ తల్లి రమా కల్చురీని బాబా వాళ్ళ పిల్లలతో సహా వచ్చి ఉండమని చెప్తారు అక్కడ మెహరాబాద్ ఆశ్రమంలో. అక్కడ ప్రత్యేకంగా ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఆవిడ ఉండి బాబాకు కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉండేది. బాబా ఏమైనా కుట్టివ్వమంటే ఆశ్రమం పిల్లలకి అవన్నీ కూడా ఆవిడ కుట్టి ఇస్తూ ఉండేది. ఆవిడ షీలా కల్చురీ ఎవరో కాదు, భావు కల్చురీ భార్య. బావుని నేను తీసుకెళ్తున్నాను నా దగ్గరికి, నువ్వు ఉండగలవా బావు లేకుండా అని అడిగితే తప్పకుండా బాబా మీరు ఎలా అంటే అలా చేస్తాను అంటే, మరి పిల్లల్ని నువ్వు చూసుకోగలవా, నేను కూడా సహాయం ఉంటాను కానీ నువ్వు భర్త లేకుండా మరి వాళ్ళు పైకి తేయగలవా అంటే తప్పకుండా బాబా అని ఆయన అనడము, బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడము ఆవిడ చేస్తూ ఉండేది. ఆ రకంగా షీలా కల్చురీకి కూడా ఇప్పుడున్న మెహర్నాథ్ కల్చురీకి షీలా కల్చురీకి కూడా బాబాతో అతి సాన్నిహితంగా మెలిగిన రోజులు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు ఇంకొక పుస్తకంలో పొందుపరిచారు. ఇంకొక అతి ముఖ్యమైన వ్యక్తుల్లో మనం మాట్లాడుకోవాల్సిన వాళ్ళు ఆర్నవాజ్ దాదా చాందీ. వీళ్ళు నారిమన్ దాదా చాందీ, ఆర్నవాజ్ వాళ్ళు దంపతులు. ఆర్నవాజ్ వాళ్ళు ఒక ఫ్లాట్ కొంటారు బాంబేలో. ఆ ఫ్లాట్లో బాబా బొంబాయి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆ ఫ్లాట్లో ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా బాబాకి చాలా సేవ చేసిన వాళ్ళు, ముఖ్యమైన వ్యక్తుల్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు బాబా వాళ్ళ ఇంటికి వస్తామన్నా, ఎప్పుడు బాబా బాంబే వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు. బాబా వస్తున్నారని వార్త తెలవగానే ఇంట్లో అన్నీ తీసేసి వాళ్ళు మళ్ళీ కొత్తవన్నీ
ఫర్నిచర్తో సహా అన్నీ చేర్చేవాళ్ళు. ఆ రకంగా బాబాకి ఎనలేని సేవ చేశారు వాళ్ళు. డబ్బుకు వెనకాడేవాళ్ళు కాదు, చాలా ఖర్చు పెట్టి బాబాని చూస్తూ ఉండేవాళ్ళు. ఇకపోతే మనకి సేవకత్వాలు, సేవకత్వాలు భార్య, భార్య పేరు సడన్గా గుర్తు రావట్లేదు నాకు పేరు. ఆ భార్య కూడా చాలా బాబాకి సేవ చేసింది. ఆ సేవకత్వాన్ని బాబా తీసుకెళ్ళిపోయినప్పుడు ఈవిడ పిల్లల్ని పెట్టుకుని ఇక్కడే మెహరాబాద్లో పైన ఇంట్లో ఉంటూ ఉండేది. ఆ సేవకత్వాలకి కూడా బాబాకి చాలా సేవ చేశారు. అలాగే భార్య కూడా కుట్లు కుడుతూ బాబా ఆశ్రమం పిల్లలకి ఏమేమి కావాలో అవన్నీ చూడమంటే కుడతానని ఆవిడ చాలా కుట్టేది. బాబాకి పర్సనల్లీ కూడా కొన్ని కావాల్సినవి తను కుట్టి పెట్టేది. ఆ రకంగా బాబాని చూస్తూ ఉండేది. తర్వాత ఎప్పుడైనా బాబా పలానా వంటకం కావాలి, చేయాలి అని అంటే చేసి పెట్టడం అలాంటివి కూడా చేశారు వీళ్ళు. ఎక్కువ చేయకపోయినా అప్పుడప్పుడు చేసి పెట్టారు. ముఖ్యంగా షీల చివరిలో వంకాయ కూర అడుగుతారు బాబా. బాబా నిర్యాణం ముందు వంకాయ కూర అడిగి అది తినాలి, నాకు చేసి పెట్టమంటే ఓసారి పంపించినప్పుడేమో డిసెంబర్లో తను ఎవరికి ఇవ్వకుండా తనే తినేస్తారు. మళ్ళీ జనవరిలో ఒక 4 రోజుల ముందు తప్పకుండా చేసి పంపమని అడిగితే పంపుతుంది. అప్పుడు బాబా మొత్తం తనే తినడం. ఒక సందర్భంలో, అది డిసెంబరో జనవరి గుర్తులేదు, ఒక సందర్భంలో తను మొత్తం తనే తింటారు. మరొకసారి అందరికీ ఇస్తారు. అది అలానే పకోడీలు ఎప్పుడు అడిగినా అప్పుడు పకోడీలు చేసి ఆవిడ బాబాకి పెట్టేది. ఈ విషయాలన్నీ కూడా మనం ఆవిడతో పంచుకోవడం కూడా జరిగింది. ఇకపోతే ఇంకా మరీ ముఖ్యమైన వాళ్ళలో మనకి మిగిలింది మన్సారి. మన్సారి మాయి చాలా పొట్టిగా 4 అడుగుల 11 అంగుళాలు మాత్రమే ఉండేది. ఆ మన్సారి బాబాని ఏం కోరుకుందంటే ఆవిడకు ఒక చర్మ వ్యాధి ఉండేది. ఆ వ్యాధి కూడా బాబా నయం చేస్తారు. బాబా చెప్పినట్టు చేస్తే ఆ చర్మ వ్యాధి మాయమవుతుంది, ఇంకా మళ్ళీ రాదు. ఆయన ఆవిడ మేనమామ ద్వారా ఆవిడ బాబాలోకి వచ్చారు. తర్వాత బాబా అందరినీ డ్యూటీస్ గురించి అడుగుతూ ఉంటే నాకు ఎప్పుడు నీ దగ్గరే సమాధి దగ్గర ఉండేటట్టు చూడు బాబు, బాబా నాకు అటు ఇటు వెళ్ళడం ఇష్టం లేదు, నేను ఎప్పుడు నీ దగ్గరే ఉండేటట్టు నేను కోరుకుంటున్నానంటే, బాబా నువ్వు ఉండగలవా, అక్కడ ఎవరు ఉండరు మరి అని అంటే, తప్పకుండా ఉంటాను బాబా, నేను ఆ పని చేయగలనని మన్సారి అక్కడే ఉండి అవసరమైనప్పుడు తప్ప మెట్లు దిగకుండా, కొండ దిగకుండా ఆ పట్టాలు కూడా దాటేది కాదు. జాగ్రత్తగా ఆవిడ చివరి రోజుల వరకు కూడా బాబా ఆజ్ఞను పాటిస్తూ అక్కడే ఉండేది. ఆ తర్వాత ఆవిడ పాముల మధ్య ఉండేది. యాక్చువల్గా ఒక పాము వచ్చి ఆవిడ ఎద మీద కూర్చుంటుంది, దాన్ని బాబా అని గట్టిగా ఇసురు కొట్టమంటారు. ఇంకోసారి అట్లా ఎప్పుడైనా వస్తే బాబా అవన్నీ చేస్తుంది. ఆవిడ కూడా కుట్లు వంట అవన్నీ ఇష్టం లేకపోయినా బాబా గురించి నేర్చుకొని చేసింది. ఈ రకంగా వీళ్ళందరూ కూడా బాబాకి ఏదో విధంగా సేవ చేసి శ్రీమండలి కూడా మేమేం తక్కువ కాదు అనిపించుకున్నారు. వీళ్ళందరూ సహాయం ఎలా ఉండేదంటే, మెహ్రా మగవాళ్ళ మాట వినకూడదు, ఏ అక్షరాలను చదవకూడదు, ఇంగ్లీష్ అక్షరాలు కానీ గుజరాతీ అక్షరాలు కానీ చదవకూడదు. వీళ్ళు టిన్లు బయట నుంచి తెచ్చుకున్న సీసాలు ఏమన్నా వాటి మీద అడ్వర్టైజ్మెంట్లు ఉండి ఆ పేరు ఉండి వచ్చిన దానికి తెల్ల కాగితం అంటించేసేవాళ్ళు ఆవిడ చూడకుండా. తర్వాత ఎవరైనా మాటలు వినబడతాయేమో అని మణి ఎప్పుడు కూడా సితార్ వాయిస్తూ ఉండేది మెహ్రాకి వినబడకుండా. మగవాళ్ళ మాట మెహ్రా వినకూడదు కాబట్టి ఎవరైనా వస్తున్నారని తెలిసినప్పుడు వీళ్ళందరూ అలర్ట్ అయ్యి ఆవిడ సితార్ వాయిస్తూ ఉండేది. ఆ రకంగా వీళ్ళందరూ కూడా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సేవ చేశారు. చెప్పుకోవడానికి మనకి సులభంగానే ఉంది, కానీ బాబా వాళ్ళని బాగా నలిపారు యాక్చువల్గా. బాబా వాళ్ళు అదంతా తేరుకొని వాళ్ళ విధేయతను బాబాకి చూపించి బాబా మెప్పుని పొందిన వాళ్ళు వీళ్ళందరూ. పర్సనల్ అటెండెంట్స్ ఏమో ఈ ఆడవాళ్ళు బాబాకి అనేక రకాలుగా సేవ చేశారు. మగవాళ్ళు మస్తుల్ని వెతకడంలో, ఈ ప్రయాణాలప్పుడు దానప్పుడు కూడా చాలా బాబాకి సహాయం చేశారు. ఇది చెప్పుకుంటూ పోతే మనకు చాలా ఉంటుంది. అయితే మచ్చుకి కొన్ని మాత్రం నేను చెప్పాను. ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించవలసిందే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా, చాలా చక్కని విషయాలు చక్కగా తెలియజేశారు. అందులోని మెహ్రా మగవాళ్ళ వాయిస్ ని వినకుండా ఉండడానికి వైలిన్ వాయించేటువంటి ఆ విధానం చాలా కొత్తగా అనిపించిందండి. కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. చాలా చక్కని విషయాలు తెలియజేశారు. అంతేకాదు బాబా పాటలు పాడేటప్పుడు
ఆ గానాన్ని ఎవరో విని మీతో చెప్పారని చెప్పారు. అది చాలా అదృష్టం అండి. చాలా ఉన్నతమైనటువంటి విషయాలు తెలియజేశారు. చక్కని విషయాలు. అయితే బాబా ఆ రోజుల్లో పాడేటప్పుడు ఆయన స్వరంలోని దాని గురించి చెప్తున్నారు. నిజంగా అది ఎంత అద్భుతంగా పాడేవారంటే, మేరవాన్ పాటలు విన్న ప్రతి వారికి ఆ పాటల భావం స్పష్టంగా అర్థమయ్యేదట. అతనిలోంచి వెలువడే శ్రావ్యమైన ఆ కంఠస్వరం శ్రోతల హృదయాలను పులకింపచేసి భగవత్ ప్రేమకై తపింపచేసేదట. మేరవాన్ పాట విన్నవారు అలా అనేవారు. అతని గొంతులో నుంచి వచ్చే ధ్వని సముద్రంలో నుంచి ఉద్భవించే కెరటాలను తలపించేదట. ఆ ధ్వనిలో సమస్తము కరిగిపోయేదట. అలాంటి ఉన్నతమైన విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలండి. జై బాబా. చాలా చక్కని విషయాలు తెలియజేశారు. జై ధన్యవాదాలండి. జై బాబా. జై బాబా. జై బాబా.